వెల్కమ్ టు అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వానాకాలం కదండి, వేడి వేడిగా ఉండే ఉల్లిపాయ పకోడీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను వాము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి. తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ తీసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇది బాగా కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలు కొంచెం చేత్తో నలిపి వేయండి. వాము కూడా కొంచెం తీసుకొని చేత్తో కొంచెం నలుపుకుంటూ వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం. తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టేసుకుందాం అండి. డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేసేసుకుందాం. ఒకసారి అన్నీ కలిసేలాగా మనం ఇలా కలిపేసుకుందాం అండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఉల్లిపాయలకి పడుతుంది. కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చక్కగా శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. ఇంకొంచెం వేసుకుందాం శనగపిండి మనం. చూసారా, చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వర్షానికి చల్లదనానికి మనం చక్కగా ఇలా వేసేసుకుంటే చక్కగా తినేయచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ మిగిలిన శనగపిండి కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకుందాం అండి. చక్కగా సాయంత్రం అప్పుడు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వర్షానికి అందరూ ఇళ్ళల్లోనే ఉంటారు కదా. అంతేనండి, అయిపోయింది. చక్కగా ఇప్పుడు నూనె వేడైతే మనం పకోడీ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. పకోడీ వేసేసుకుందాం మనం. చక్కగా ఇలా మెల్లిమెల్లిగా వేసేసుకోండి.
సింపుల్ అంటే సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్కూల్కి సెలవులు ఇచ్చిన ఈ వర్షాకాలంలో చక్కగా మనం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండా కాలక్షేపానికి సరిపోయిద్ది మనకి. సగం వేగాక తీసేద్దామండి, పక్కన పెట్టుకొని రెండోసారి వేసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉంటాయో ఇవి. గ్యాస్ కూడా ఎక్కువ ఉండదండి, మనం వాము వేసాం కదా, వాము ధనియాలు వేసాం కాబట్టి గ్యాస్ కూడా ఉండదు ఎక్కువ, భయపడ అవసరం లేదు. పిల్లలకి చక్కగా పెట్టేయచ్చు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇవి కూడా సగం వేగినాయండి, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒకసారి మొత్తం మనం వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం పుదీనా కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఉన్న పిండి కూడా మనం వేసేసుకుందామండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కంపల్సరిగా ఇంట్లో అయితే తయారు చేసుకోండి. సింపుల్ రెసిపీ, ఎక్కువ పదార్థాలు కూడా లేవు మనకి, ఇంట్లో అన్నీ దొరికేవే. వర్షాకాలంలో మనం తప్పకుండా తయారు చేసుకోవాల్సిన రెసిపీ ఇది. వేడి వేడిగా బాగుంటుంది చక్కగా. ఈ పకోడీ తిని ఒక కప్పు టీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సగం వేగినాయండి, మనం తీసి పక్కన పెట్టుకున్న పకోడీని కూడా మనం వేసేసుకుందాం. 2 వాయిలకి అయితే వస్తుంది నాకు. చక్కగా వేసి ఇలా కలుపుతూ ఉండండి, అన్ని వైపులా చక్కగా వేగిపోయిద్ది. చూసారా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తున్నాయండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా. తీసేసుకున్నాం ఒక 2 నిమిషాల్లో మనం. అయిపోయిందండి, తీసేద్దాం. చూసారా గోల్డ్ కలర్లోకి వచ్చింది. తీసేసుకుందాం. చక్కగా ఇలా మొత్తం తీసేసుకోండి. మిగిలినవి కూడా తీసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి అయితే ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి వేడి వేడి పకోడీ. వేడి వేడి ఉల్లి పకోడీ రెడీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.